తెలంగాణలో ప్రతి ఇంట్లో తప్పకుండా చేసుకునే డిష్ ఏదైనా ఉంది అని అంటే అది మన సర్వపిండి. సో ఇవాళ మనం సర్వపిండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకొని వాటర్లో అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో గుప్పెడు పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, వేయించుకున్న పల్లీలు, కొద్దిగా నువ్వులు, కొంచెం జీలకర్ర, నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ముందు వాటర్ ఏమి యాడ్ చేయకుండా పొడిగానే పిండిని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. పిండి అటు మరీ పలచగా కాకుండా ఇటు మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండి ఇలా ముద్దలా అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. అలాగే ఒక ప్యాన్కి కూడా పిండి అంటుకోకుండా ఉండడానికి ఇలా ఆయిల్ని ప్యాన్ నిండా బ్రష్ చేసుకోవాలి. కలిపిన పిండి నుంచి ఇలా ఒక పెద్ద ముద్ద తీసుకోవాలి. తీసుకున్న పిండి ముద్దని ఇలా ప్యాన్ మీద పెట్టి మెల్లగా రౌండ్గా ఒత్తుకోవాలి. ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా రౌండ్గా వచ్చేలాగా పిండిని ఇలా చేత్తోనే ఒత్తుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. హోల్స్లో కొంచెంగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా హోల్స్ దగ్గర రంగు మారిన తర్వాత మెల్లగా ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. చూసారా, సర్వపిండి ఒక సైడు ఎంత బాగా కాలి మంచి రంగులోకి వచ్చిందో ఇంకో సైడ్ కూడా అలాగే కాల్చుకోవాలి. 2 సైడ్స్ ఈవెన్గా కుక్ అయ్యాక ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పెనం తీసుకొని ఒక పిండి ముద్ద తీసుకొని రౌండ్గా చేత్తో మెల్లగా స్ప్రెడ్ అయ్యేలాగా ఒత్తుకోవాలి. దానికి కూడా సేమ్ ఇలాగే హోల్స్ పెట్టుకోవాలి. అది కూడా స్టవ్ మీద పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని 2 సైడ్స్ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే 2 వైపులా కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే, మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయింది. చూసారుగా, ఇది ఎంత ఈజీ రెసిపీయో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.